శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వర్గస్థులవ్వడం ఎంతో బాధాకరమైన విషయము. తిరుమల, శ్రీ వెంకటేశ్వర స్వామి, అన్నమాచార్య సంకీర్తనలు, ఈ మూడిటిని కనెక్ట్ చేసిన కొద్ది విద్వాంసులలో ఆయన చాలా ముఖ్యమైన స్థానం వహించిన వారు. ఎన్నో సంకీర్తనలకి స్వరపరచడమే కాకుండా చాలా తీయని గళంలో పాడతారు. ఎవరైనా సరే తిరుపతి, తిరుమల వెళ్ళే వాళ్ళకి ఆయన గొంతు వినపడకుండా ఆ ప్రయాణం సాగదు. ఏ గుడిలోనైనా సరే తిరుపతి ఎంటర్ అయ్యామంటే కొండ కనిపించాలి, ఆయన గొంతు వినిపించాలి. అలాంటి ఒక కనెక్ట్ ఉన్న, డివైన్ కనెక్ట్ అంటారు కదా, అది ఉన్న మహావిద్వాంసులు. ఆయన గొప్ప గాయకులే కాదు, గొప్ప స్వరకర్త కూడా. ఎన్నో అపూర్వ రాగాల్లో అన్నమాచార్య కృతులు, వందలాది కృతులు స్వరపరిచారు, పాడారు. మేము ఆయన పాడిన కృతులు ఎన్నో స్వరపరిచినవి కూడా ఎన్నో పాడి అది రసికుల మధ్య చాలా పాపులరైజ్ అయింది. అలాంటి ఒక వెరీ సింపుల్ హ్యూమన్ బీయింగ్, అంత గొప్ప విద్వాంసులుగా ఉండి అంత సింపుల్గా, అంత సామాన్యంగా ఉండడం అన్నది అదొక చాలా నేర్చుకోవాల్సిన ఒక విషయం. అలాంటి ఒక విద్వాంసుల్ని కోల్పోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఈ హఠాత్తుగా ఈ యొక్క న్యూస్ వినడం అన్నది చాలా మనసుని కదిలివేసింది. కానీ ఇది వెంకటేశ్వర చిత్తం. ఆయన పాదాలకి డైరెక్ట్గా ఆయన చేరుకున్నారని మనం అనుకోవాలి. ఆయన ఆత్మకి మోక్షం సిద్ధించాలి. ఆయన కుటుంబ సభ్యులకి మా సంతాపం తెలియజేసుకుంటున్నాం. ఇది కుటుంబానికే కాదు, సంగీత ప్రపంచానికి, ఆయన ప్రేమించే వారికి, అన్నమయ్య సంకీర్తనలు ఇష్టపడే ప్రతి రసికుడికి ఇది పెద్ద లాస్. ఓం నమో వెంకటేశ్వర.